నమస్తే, నా పేరు నరేష్. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తాం. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తాం. ఇంగ్లీష్ మీడియం తరగతుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మోదుగుల. చోరీలకు పాల్పడే 2 దొంగల ఆట కట్టించాం. 16 లక్షల విలువగల సొత్తును స్వాధీనం చేసుకున్నాం. మీడియాకు వెల్లడించిన రూరల్ ఎస్పీ నారాయణ నాయక్. పల్స్ సర్వేపై రాద్ధాంతం, అపోహలు సృష్టించవద్దు. ప్రజలకు మేలు జరిగే వాటికి అడ్డుపడవద్దు. ప్రతిపక్షాలకు సూచించిన ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు. కార్పొరేట్ స్థాయికి దీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తామని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం స్తంభాలగరువులోని శ్రీ ఉడుమల నాగమ్మ వెంకటరెడ్డి నగరపాలక సంస్థ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తరగతుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పాఠశాలలోని ప్రతి విద్యార్థి ఇతర దేశాల్లో రాష్ట్రాల్లో చదువుకునేందుకు కావాల్సిన ఇంగ్లీష్ను పాఠశాల స్థాయి నుండే అందించాలని సంకల్పించారని అన్నారు. తెలుగు, ఇంగ్లీష్ భాషలు సమతుల్యంగా ఉపాధ్యాయులు చిన్నారులకు విద్యాబోధన చేయాలని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సూచించారు. ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క పేరెంట్స్ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారు, విద్యార్థుల తల్లిదండ్రులకు లేదా తీసుకొని ఈ యొక్క 28 స్కూల్స్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది సార్. రాబో కాలంలో యొక్క పిల్లల యొక్క ఆసక్తి వారి యొక్క మనకి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఈ స్కూల్స్లో కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతో మనం ముందుకెళ్ళిపోతా ఉన్నాం సార్. మనకి మా కార్పొరేషన్ పరిధిలో సుమారు 12,000 మంది విద్యార్థులు 99 స్కూల్స్లో విద్య, హై స్కూల్స్లోనే 11లో 10 స్కూల్స్లో ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 క్లాసులు కూడా జరుగుతున్నాయి. 6 నుంచి 10th దాకా. ఒక హై గారి చొరవతోటి భారతదేశ విద్యార్థులకి ప్రపంచంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలంటే ఇంగ్లీష్ భాష అనేది ముఖ్యమైనటువంటి భావంతో మరి ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారి నేతృత్వంలో గుంటూరు పట్టణంలోని 99 స్కూళ్ళల్లో ఈరోజు ఇంగ్లీషు మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేయడం, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్గా ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా అభినందనలు. దాంతోపాటు ఉర్దూ స్కూల్స్ ఉన్నటువంటి 28 స్కూల్స్ కూడా వాళ్ళు కూడా దాదాపు మాకు కూడా ఉర్దూని సెకండ్ లాంగ్వేజ్ చేసి మేము కూడా ఇంగ్లీష్ మీడియం చేసుకుంటామనేటువంటి ముందుకు రావడం కూడా చాలా హర్షణీయం. అదే ముఖ్యంగా నేను ఈ యొక్క పాఠశాలలో కోరేదంటే ఇంగ్లీష్ మీడియం అనేది మరి ఇంట్రడ్యూస్ చేయడం మంచిదే, కానీ దీంతో పాటు ఉన్నటువంటి అవకాశాలు విద్యా బోధనల మట్టికి రొటీన్గా నడుస్తామని దీన్ని కొంచెం మోటివేషన్ చేసుకొని పేరెంట్స్ని, విద్యార్థుల్ని సమతుల్యం చేసుకొని మరి యొక్క విద్యను ముందు తీసుకెళ్లాలని చెప్పి భావంతో నేను ఉన్నాను. మరి ముఖ్యంగా గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది పేరెంట్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు కంపల్సరీగా పేరెంట్స్ కూడా ఇంగ్లీష్ మీడియం వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో భవిష్యత్తు అంటే ఇంగ్లీష్దేనని. అందుకని ఇంగ్లీష్ నేర్చుకున్నంత మాత్రాన తెలుగును మర్చిపోమని కాదు, ఉర్దూని మర్చిపోమని కాదు, అవి మర్చిపోకుండా ఉంటే కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే కార్పొరేట్ వ్యవస్థ ధీటుగా ఈ యొక్క మున్సిపల్ స్కూల్స్ కూడా ముందంజలో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తాళాలు వేసి ఉన్న ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న పల్నాడు ప్రాంతానికి చెందిన 2 దోపిడీ దొంగలను అరెస్ట్ చేస్తున్నట్లు రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ వెల్లడించారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలోని ఉమేష్ చంద్ర హాల్లో నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న 16 లక్షల విలువగల బంగారు, వెండి ఆభరణాలను ఎస్పీ మీడియా ముందు చూపించారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముద్దాయిలిద్దరూ పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న నేపథ్యంలో గత రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నరసరావుపేట కేబుల్ వారి విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. మాట్లాడతా ఇది అయిన తర్వాత
అంటే చక్రవర్తి దొరకడం మాత్రం ఒకరు రైల్వే స్టేషన్లోను ప్లస్ ఇంకొకనేమో ఇద్దరు రెగ్యులర్ అఫెండర్స్ పిడుగురాలలో తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం అనేది. ఒకరిని అంబటి చక్రవర్తి, సన్ ఆఫ్ చలపతిరావు, క్యాస్ట్ తెలగ, దాచేపల్లి నేటివ్. ఇంకో అతను సాధుపాటి శ్రీనివాసరావు, సన్ ఆఫ్ భాస్కర్ రావు, ఎరుకల చౌటపాపాయపాలెం, రాజుపాలెం మండలం. వీళ్ళిద్దరూ దాదాపు 9 నైట్ హెచ్పీలు, ఒక 4 రాబరీ కేసుల్లో, అంటే ఒక్కొక్కరు ఇండిపెండెంట్గా కొన్ని కేసులు చేసి ఉన్నారు, కొన్ని జాయింట్లో చేసి ఉన్నారు. అన్ని డీటెయిల్స్ ఇచ్చాము. వీళ్ళు రోజు అంటే పిడుగురాళ్ళ ప్రాంతంలోని శివారు ఇళ్లలో అయితే కత్తి చూపించి, లేదంటే ఇంట్లో ఎవరు లేకపోతే కాస్త హౌస్ బ్రేక్ చేసి ఈ కేసులు చేస్తూ ఉన్నారు, క్రైమ్ పాల్పడి ఉన్నారు. సో ఈ ఇన్స్టంట్ కేసు ఒకటి 87/15 అనే రాబరీ కేసు పిడుగురాళ్ళ టౌన్ కేసులో ఇలా చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా అతను దొరికాడు. అలాగే ఇంకో అతను శ్రీనివాసరావు కూడా క్రైమ్ నెంబర్ 208కి సంబంధించిన కేసులు దొరికారు. మొత్తం అన్ని కేసులు కలిపి 16 లక్షల వర్త్, అంటే ½ కిలో గోల్డ్ అండ్ 57 తులాస్ ఆఫ్ సిల్వర్ మొత్తం దొంగిలించబడిన సొత్తు అయితే ఆ టోటల్ మొత్తం బంగారం, వెండి రికవరీ చేశారు. సో ఈ సందర్భంగా పిడుగురాళ్ళ సిఐకి, వాళ్ళ సిబ్బందికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మంచి రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో దాదాపు 9 కేసులు పిడుగురాళ్ళలోను ప్లస్ ఇంకొక 5 మొత్తం 14 కేసులు పిడుగురాళ్ళకు సంబంధించిన కేసులన్నీ రికవరీ చేయడం జరిగింది, డిటెక్ట్ చేయడం జరిగింది. పేదవాడి ముసుగులో జీవనం సాగిస్తున్న కొంతమంది నాయకుల సమగ్ర పల్స్ సర్వే అంటే భయపడుతున్నారని ఎమ్మెల్సీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు ఆరోపించారు. బుధవారం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హుడైన ప్రతి పేదవాడికి లబ్ధి చేకూర్చాలనే మంచి ఆశయంతో ఈ సర్వే ప్రక్రియను ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రజలకు లేనిపోని అపోహలు కల్పిస్తూ ప్రతిపక్ష పార్టీల నాయకులు తప్పుడు మాటలు మాట్లాడటం మానుకోకపోతే ప్రజలకు నష్టం జరుగుతుందనే విషయాన్ని గమనించి ప్రభాకర్ రావు హితవు పలికారు. ప్రజలు మిమ్మల్ని నిరసిస్తున్న నేపథ్యాన్ని చూసి పందా మార్చుకొని ఈ సర్వే మీద మీరు అబద్ధాలు చేస్తున్న విధానం ఇది సరైనది కాదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకి మీ మీద ఒక అంచనా ఉన్నది, వీళ్ళు పనికి రారు అని. ఈ అంచనాన్ని మీరు నిరూపిస్తున్నారు. బాగా పనిచేసే ప్రభుత్వానికి సహకరించొద్దు అంటే పనిచేయడానికి సహకరిస్తే ఉపయోగం ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పడం మానేయాలని కోరుతా ఉన్నాం. సర్వేలో వీలైతే మీరు కూడా సహకరించండి. ఒకటి మేము ఏదైనా పాయింట్ మర్చిపోతే ఇదిగో ఫలానా పాయింట్ మర్చిపోయారు, దీన్ని కూడా చేర్చండి అని చెప్పండి, తీసుకుంటాం. అంతేగాని సర్వే చేయడం తప్పు, ఈ 2 సంవత్సరాలు పరిపాలన తప్పు, లేకపోతే రైతులకి ఏమి అందివ్వలేదు. అసలు రైతులు అడిగితే చేతులు ఎత్తేసిన బ్యాచ్ ఇది. రైతులకు రుణమాఫీ అమ్మో ఇది మా వల్ల కాదు, ఒకవేళ ఏమన్నా చెప్పినా చేయలేరు, కాబట్టి మేము దాని జోలికి పోవట్లేదని చేతగానే దద్దమలైన మీరు రైతు రుణమాఫీని ఈరోజు పూర్తిగా చేసి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, ఎన్ని బాధలున్నా అధిగమించి కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేకమైనటువంటి హడ్డిల్స్ సృష్టించిన వాటన్నింటినీ అధిగమించి ముందుకెళ్ళినటువంటి మేము ఈరోజు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అనేకమైన అంశాలని ప్రజల వద్దకు తీసుకెళ్తూ ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి జనరంజకమైనటువంటి పరిపాలన ఎలా ఉండాలి అనే దానికి తక్కువ మిస్టేక్స్ని ఎక్కువ మిస్టేక్స్ జరగకుండా సరిచేసుకునే క్రమంలోనే ఈ సర్వే జరుగుతూ ఉంది. ఈ నెల 19న మహిమా గార్డెన్స్లో కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఏఐటియుసి జిల్లా కార్యదర్శి రాధాకృష్ణమూర్తి తెలిపారు.
పార్టీ కార్యాలయంలో కార్మిక నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను నిర్వీర్యం చేసేందుకు పలు జీవోలను ప్రవేశపెట్టి విధానాలపై సదస్సులో చర్చిస్తామని ఆయన వెల్లడించారు. ప్రతి కార్మికుడు ఈ సదస్సులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. గుంటూరు మహిమా గార్డెన్స్లో కేంద్ర కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించబడుతూ ఉన్నది. ఈ సదస్సులో ప్రధానంగా సెప్టెంబర్ 2వ తేదీ జరగబోయేటువంటి సమ్మె దాన్ని జయప్రదం చేయడానికి అవసరమైనటువంటి కార్యాచరణ రూపొందించబడుతుంది. అలాగే గత సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా సమ్మె జరిగింది దేశవ్యాప్తంగా. ఆ సమ్మె సందర్భంగా 12 డిమాండ్స్ని లేవనెత్తడం జరిగింది. 12 డిమాండ్స్లో కూడా ఏ ఒక్కదాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాల. పైగా కార్మిక వర్గం మీద దాడులకు పాల్పడుతూ కార్మిక హక్కులన్నింటినీ హరించి వేసేటువంటి పద్ధతుల్లో చట్టాలకు సవరణలు తీసుకురావటం, పని భద్రతని లేకుండా చేయటం, అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ని మరింతగా పెంచటం, విదేశీ పెట్టుబడుల్ని ప్రధానమైనటువంటి రంగాలకు కూడా ఆహ్వానించి దేశ స్వాతంత్రానికి ముక్కు తీసుకురావటం, ధరల్ని అరికట్టలేకపోవటం, వీటన్నిటిని కూడా చూస్తే కేంద్ర ప్రభుత్వం కార్మికులు సాధారణ ప్రజానీకం పట్ల ఏమాత్రం కూడా శ్రద్ధ కనపరుస్తున్నట్టుగా కనపడటం లేదు. అందుకనే ఈసారి జరగబోయేటువంటి ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది పాల్గొనబోతూ ఉన్నారు. ఇప్పుడు చిన్న విరామం.